ఫిబ్రవరి 28న ఇరాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన వైమానిక దాడులు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో జరిగిన ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాసమే లక్ష్యంగా క్షిపణులు దూసుకురావడంతో ఆయన మరణించారు. ఆయనతో పాటు ఇరాన్ సైనిక దళాధిపతి అబ్దుల్ రహీం మోసావి వంటి అత్యున్నత స్థాయి నాయకులు కూడా మరణించడంతో దేశంలో తీవ్రమైన రాజకీయ శూన్యం ఏర్పడింది. యుద్ధం మొదలైన వెంటనే అధికారులు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పూర్తిగా నిలిపివేశారు. నేటికి 24 రోజులు గడుస్తున్నా ఇంటర్నెట్ పునరుద్ధరించకపోవడంతో ఇరాన్ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఒక డిజిటల్ చీకట్లో చిక్కుకుపోయింది. ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటివి పనిచేయకపోవడంతో ఇరాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం అత్యవసర ప్రభుత్వ సమాచారం తప్ప సాధారణ ప్రజలకు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. బ్యాంకింగ్ సేవలు, ఆన్లైన్ చెల్లింపులు, రవాణా, నిత్యావసర వస్తువుల సరఫరా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. విద్యార్థుల చదువుల నుంచి వ్యాపారాల వరకు అన్నీ నిలిచిపోవడంతో సామాన్యుల బతుకు భారంగా మారింది. విదేశాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కూడా వీల్లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాయకత్వాన్ని కోల్పోయిన ఇరాన్ సైన్యం ప్రతీకార చర్యగా గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ దేశాల్లోని చమురు క్షేత్రాలు, గ్యాస్ ప్లాంట్లు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజవాయువు సంక్షోభం తలెత్తింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $120 మార్కును దాటేశాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో యూరోప్ మరియు ఆసియా దేశాల్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యానికి దారితీసేలా కనిపిస్తోంది.